వెల్కమ్ టు కాంతీస్ కార్నర్. ఈరోజు మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చెప్తాను మన ఆంధ్ర స్టైల్లో. కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా చెప్తాను. దీనికోసం ఏంటంటే కందిపప్పుని 1 అవర్ కంపల్సరీగా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఏంటంటే కొంచెం రెడ్ లెంటిల్స్ కూడా వాడతాను వీటిలోకి. దీన్ని కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ పెట్టాక ఒక 2-3 విజిల్స్ వరకు చేసి మెత్తగా చేసుకోండి. ఏంటి మెంతికూర పప్పుని నేను మ్యాంగో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఈ మామిడికాయ దొరికే కాలం అంతా కూడా ఏంటంటే చింతపండుకు బదులు మామిడికాయ వాడతానండి. సో ఈ మామిడికాయని సన్నగా ముక్కలు చేసేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, అంటే సరిపడినంత ఉప్పులేండి, ఉప్పును పసుపు వేసేసి ఉడికించేసుకోండి. ఉడికించేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే మ్యాషర్తో మెత్తగా చేసేసుకుని ఉడికించిన పప్పుకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాణంలోకి పోపు వేసుకోండి. ఆవాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగు వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ వేసుకుని రెడ్ చిల్లీ వేసుకుని దోరగా వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మెంతికూరని కడిగేసి పెట్టేసుకుని మెంతికూర యాడ్ చేసుకోండి. మెంతికూరని కొంచెంగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దీనికి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వాడాం కదా, దీనికి రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవరు, టేస్టు, కలరు అంతా బాగుంటుంది. ఇప్పుడు పప్పుని యాడ్ చేసేసుకుని ఒక్క మరుగు రానివ్వండి, అంతే. పప్పు రెడీ అయిపోతుంది అన్నంలో కానీ చపాతీల్లో కానీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.